రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నటి రాధిక ఆప్టే. అయితే బాలకృష్ణ లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. అనంతరం 2015లో రిలీజ్ అయిన లయన్ తర్వాత ఆమె టాలీవుడ్ కి దూరంగా ఉంది. తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. గత ఏడాది మెరీ క్రిస్మస్, సిస్టర్ మిడ్ నైట్ సినిమాలు చేసింది. ఇక 2012లో బ్రిటిష్ కంపోజర్ బెనడిక్ట్ టేలర్ ని ఆమె ప్రేమించి పెళ్లాడింది. అయితే రాధిక ఆప్టే 3 నెలల గర్భంతో ఉన్న సమయంలో ఒక సినిమా నిర్మాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శారీరకంగా, మానసికంగా కష్టకాలంలో సహకారం లేకపోవడంపై ఆమె బాధపడింది. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించిన రాధిక ఆప్టే గత ఏడాది డిసెంబర్లో బిడ్డకి జన్మనించింది. తాజాగా నేహా దూపియా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ టు ఫీడ్ లైవ్ సెషన్ కి హాజరైన రాధిక తాను గర్భం ధరించాక ఎదురైన అనుభవాల గురించి పంచుకుని ఎమోషనల్ అయింది. తాను గర్భంతో ఉన్నప్పటికీ సెట్ లో ఎలాంటి సానుభూతి చూపలేదని బాధపడింది. మొదటి 3 నెలల్లో తనకు నరకంలా షూటింగ్ అనిపించిందని పేర్కొంది. ఆ టైంలో ఒక నిర్మాత తనతో వ్యవహరించిన తీరుతో చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పింది. ఆ నిర్మాతకు నేను గర్భం ధరించడం ఇష్టం లేదనుకుంటా. నాకు చాలా అసౌకర్యం, ఇబ్బందిగా ఉందని చెప్పినా బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలని పట్టుబట్టారని కూడా పేర్కొంది. ప్రెగ్నెంట్ అయిన మొదటి 3 నెలలు బాగా తినడం వల్ల నా శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోకపోవడంలో ఫీల్ అయ్యా. షూటింగ్ సెట్ లో నొప్పితో ఉన్నప్పుడు వైద్యుని కలిసేందుకు కూడా నన్ను అనుమతించలేదు. అప్పుడు చాలా బాధపడ్డా. వృత్తిపరంగా నిబద్ధతగా ఉండాలని తెలుసు, కానీ ఇలాంటి టైంలో కొంచెం సానుభూతి కూడా అవసరమని తన బాధను చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.